గోదావరి, కావేరి, గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతగా పూర్తి చేయాలని కోరారు. గోదావరి మిగులు జలాలను వినియోగించడం ద్వారా తమిళనాడులో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విజయ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలులో నీటి వనరుల సమర్థత, వినియోగం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటుగా తమిళనాడు కూడా ప్రయోజనం పొందుతుందని ముఖ్యమంత్రి విజయ్ తన లేఖలో వివరించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.